యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 81వ భాగానికి స్వాగతం సుస్వాగతం. రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభిద్దాం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నా యొక్క పరతత్వమును ఎరంగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను మనుష్య దేహమును ఆశ్రయించిన వాడను అగు నన్ను అవమానించుచున్నారు. చాలా జీవో బ్రహ్మైవ నా పరహ అనే సూత్రాన్ని ధృవీకరిస్తున్నటువంటి శ్లోకం అన్నట్టు ఇది. నా యొక్క పరతత్వం ఎరంగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను. ఇక్కడ నశ్వరమైన దేహంలో శాశ్వతమైన ఒక తత్వం, నశ్వరం అంటే నశించిపోయే దేహంలో శాశ్వతమైన ఒక తత్వం దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది. దాని లక్షణాలు ఏమున్నాయంటే, నీలో నేనంటున్న స్ఫురణ ఏదైతే ఉన్నది కదా, నా యొక్క, ప్రతి ఒక్కరు అనుకోవాలి నా యొక్క నాలో నేనంటున్నది ఏదైతే ఉన్నది కదా, అది పరతత్వమును తత్వము అంటే తెలుసు కదా, తత్వం అది నేను. అదేంటిది? పర అంటే పరమాత్మ. ఆ పరమాత్మయే నేనుగా స్ఫురణ ద్వారా వ్యక్తమైపోతున్నది. ఈ మాట తెలియనటువంటి వాడు అవివేకి. నీ లోపల నేనంటున్నది ఏదైతే ఉన్నదో ఆ తత్పదార్థం, ఆ పరమాత్మ అనే తత్పదార్థమే నా యొక్క ప్రకాశమై ఉన్నది. నాలో నా యొక్క ప్రకాశం ఏదైతే ఉన్నదో పరతత్వమే. అయమాత్మ బ్రహ్మభావం. ఎరుంగని అవివేకులు నీ లోపల ఉండేటువంటి ఆత్మతత్వమే సర్వభూతాల్లో ఉన్నది. ఒకే సూర్యుడు లక్షలాది కుండలలో గల నీటిలో ఎలా ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందో, ఎన్ని ప్రతిబింబాలు, లక్షలాది ప్రతిబింబాలు కనిపించినా బింబం ఒకటే ఉంటుంది. అట్లాగే చాలా కీలకమైంది, నన్ను ప్రకాశిస్తున్న పరతత్వమే సర్వభూత మహేశ్వరుడను. అన్ని భూతాల లోపలనే కాదు కదా, పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఏదైతున్నది కదా, సర్వభూత మహేశ్వరుడను అంటే అన్ని భూతాలను ప్రకాశింపజేస్తున్నది విరాట్ విశ్వము
పరాప్రకృతి అపరాప్రకృతి ఏవైతే ఉన్నాయో, పరాప్రకృతి నాలో నేనంటున్నది, జ్ఞానరూపమైనటువంటిది. అపరాప్రకృతి శక్తి ప్రధానమైనటువంటి విరాట్ విశ్వం. ఈ రెండు కలిస్తే సర్వభూతాలు అయిపోతాయి అన్నట్టు. ఈ రెండు కలిస్తే సర్వభూతాలు అయిపోతాయి. మహేశ్వరుడను ఎందుకంటే ఈ అన్నీ కూడా నా యొక్క ఐశ్వర్యమై ఉన్నందున నేను మహేశ్వరుడను. ఇది నీ లోపల నేనంటున్నటువంటి ఇది మరేదో కాదు, పరతత్వము. ఈ మాట తెలుసుకోకపోతే వాడు అవివేకి. ఎట్లా నా దేహాన్ని ప్రకాశింపజేస్తున్నదో, పంచభూతాత్మకమైన నా దేహాన్ని ఎలా ప్రకాశింపజేస్తున్నదో అట్లాగే సర్వభూత మహేశ్వరుడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్ల సర్వభూతాలు, చరా ప్రకృతి అచరా ప్రకృతి రెండు వచ్చేసినాయి ఇందులోపల. సర్వభూత మహేశ్వరుడును, చర అచర పర అపర ప్రకృతులు, ఈ అన్నీ కూడా నా యొక్క ఐశ్వర్యమై ఉన్నందున నేను మహేశ్వరుడను. ఈ సత్యము మనిషిగా ఉన్నటువంటి మనం తెలుసుకోవడం లేదు. మనుష్య దేహంను ఆశ్రయించిన వాడను. ఈ దేహం లోపల ముఖ్యమైనది ఏమున్నది? ఈ దేహం లోపల ముఖ్యమైనది మనసు. మనసు ఉన్నందుకే మనిషి అయింది అన్నట్టు. ఈ మనసు చమత్కారం ఏంటిది? మనుష్య దేహమును ఆశ్రయించిన వాడనగు నన్ను అవమానించున్నారు. ఈ మనసు ఏం చేస్తున్నది? దేహము నేనంటూ దేహాన్ని చేసేటువంటి తత్వంకు మరిపిస్తుంది అన్నట్టు. మనసు చేసే పని ఇంతే. దేహ తాదాత్మ్యతను పెంచి ఆత్మభావాన్ని మర్పించడమే మనసు యొక్క పని. మనుష్య దేహమును ఆశ్రయించిన వాడనగు నన్ను, ఈ దేహమును ఆశ్రయించింది ఎవరో కాదు, పరమాత్మనే. అందుకే అయమాత్మ బ్రహ్మ, పరమాత్మని ఈ దేహాన్ని ఆశ్రయించింది అన్నాడు. ఈ మాట తెలుసుకోకుండా అవమానించుచున్నారు. చూడండి అవమానం ఎట్లా చేస్తారు. ప్రతి ఒక్కరు కోట్ల జనం కూడా అవమానిస్తున్నారు. ఎవరిని అవమానిస్తున్నారు? దేహము అంటే తుచ్చ భావనతో చూస్తున్నారు. అందుకొరకే వీరశైవ ధర్మం అనేది ఒకటి ఉన్నది, శివాద్వైత సిద్ధాంతం. అందులోపల ఏమన్నాడు? లింగాంగ సమరసం అంటారు అన్నట్టు. ఏంటి? ఈ దేహం ఏదైతే ఉందో దీన్ని చాలా తుచ్చంగా చూస్తూ ఉన్నాం అన్నట్టు. దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది పరమాత్మ తత్వం అయినప్పటికైనా కానీ దేహాన్ని కృషింపజేసుకొని దేహాన్ని తుచ్చంగా భావించి ఆ దేవుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించడమే పరతత్వాన్ని మనము అవమానించడము. మనుష్య దేహం ఆశ్రయించిన వాడనన్నాడు. ప్రతి మనిషి యొక్క దేహం లోపల జ్ఞానము శక్తి రెండు ఉన్నాయన్నట్టు. ప్రతి మానవుని యొక్క దేహం. అందుకే మనుష్య దేహం ఆశ్రయించిన వాడు మనిషి యొక్క దేహం లోపల, మనిషిగా ఉన్నటువంటి వాని లోపల రెండు ఉన్నాయి. శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఈ శక్తి జ్ఞానము శక్తి ఒక్క దగ్గర కలిసిన ఏదైనా దేహం ఉందంటే అది మనుష్య దేహం అన్నట్టు. అయితే ఈ రకంగా పరతత్వమే ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నప్పటికైనా ఆ పరతత్వం పట్టుకునేటందు కొరకు ఈ దేహాన్ని ఎన్నో రకాల పీడించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. లేదా దేహాన్ని తుచ్చంగా చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. కానీ పరమాత్మని యొక్క నిజమైన చిరునామా దేహమే దేవాలయం. ఇందులో ఉండేటువంటి ఆత్మనే సనాతన దైవం.
ఈ సత్యం తెలుసుకోకుండా ఈ దేహాన్ని అవమానించడం అనేటువంటిది అలక్ష్యం అంటే లెక్క పెట్టడం లేదేం కూడా. లెక్క పెడితే ఆ లెక్క ఇక్కడే తేలిపోతుంది దేహం లోపలనే. కానీ లెక్క పెట్టడానికి ఎవరు తయారు లేరు. దేహాన్ని ప్రకాశిస్తున్నటువంటి పరతత్వంను మనసు కారణంగా విస్మరించి ఆ పరమాత్మని ఎక్కడనో వెతకడానికి ప్రయత్నించడమే అవివేకము. నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉన్నది కదా, అది పరతత్వము. పర అంటే పరమాత్మ, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. తత్ త్వం అదే నేను. అదేంటిది? పర అంటే పరమాత్మ. తర్వాత నీ దేహాన్ని ప్రకాశించడమే కాకుండా సర్వభూత మహేశ్వరుడు, పంచభూతాత్మకమైన ప్రకృతితో పాటు పంచభూతాత్మకమైన నీ దేహమును కూడా ప్రకాశింపజేస్తున్నది. ఈ సత్యం తెలుసుకోకుండా మనిషి తనను తాను అవమానపరుచుకుంటున్నాడు. ఎట్లా అవమానపరుచుకుంటున్నాడు? దేవుడు ఎక్కడోనని చెప్పేసి దేవుని కొరకు ఏమో చేస్తూ ఉన్నాము. ఆ చేసేవన్నీ మనసు కొరకే, దేవుని కొరకు కాదు. ఈ సత్యాన్ని అవగాహన లోపల తెచ్చుకునేటందు కొరకు అడ్డంకిగా మారినటువంటి మనసును పవిత్రం చేసుకునేటందు కొరకు ఆ మనసు అనే అద్దం లోపలనే పరమాత్మని యొక్క ప్రతిబింబం చూసుకోవాలంటే చేసేటువంటి సాధనలు అంతే తప్ప పరమాత్మ ప్రాప్తికి కాదు. నీవు మరిచిన దాన్ని నీకు ఎరిగింపజేసేటందు కొరకే, నీవు చూడని దాన్ని నీకు స్పష్టంగా చూపించేటందు కొరకే సాధనలన్నీ ఉన్నాయి తప్ప అదంతా నీ మనసుకు సంబంధించినటువంటిదే. ఈ మాట తెలుసుకోకుండా నీవు భగవంతుని వెతుకుతున్నావు అంటే భగవంతుని అవమానపరుస్తున్నట్టే లెక్క. భగవంతుని వెతుకుతున్నావు, భగవంతుని చూడాలనుకుంటున్నావు. ఇవన్నీ భగవంతుని వెతకడము, భగవంతుని చూడడము, చూసేటువంటి భావనలు ఏవైతున్నాయి కదా, ఇవన్నీ వాస్తవంగా అవమానపరుస్తున్నట్టే లెక్క. ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తా మీకు. మనము చూడలేదు ఎప్పుడు ఒక వ్యక్తిని, చాలా గొప్ప వ్యక్తి, మర్యాదస్తుడు, చాలా గొప్ప వ్యక్తి. మన బంధువులు చెప్పిండ్రు, మీ వాడకి ఆ గొప్ప వ్యక్తి వస్తున్నాడు, అతడు పెద్ద పలుకుబడి లేనటువంటి వ్యక్తి, బయటికి చెప్పుకోవడం ఏం కూడా, కానీ మహా గొప్ప వ్యక్తి అతడు వస్తూ ఉన్నాడు, కనిపెట్టుకొని ఉండండి అని అంటే మనం ఎప్పుడు చూడలేదు. ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చాడు. అట్లా వచ్చినప్పుడు మనం అతడు కాడనుకొని, వచ్చిన వ్యక్తి అతడు కాడనుకొని మనం నిర్లక్ష్యంగా మాట్లాడినాం అన్నట్టు. ఆ వెనుకనే పంపించినటువంటి వ్యక్తి వచ్చాడు అన్నట్టు. అరే ఇతనేనయ్యా, ఎట్లా నీకు పిచ్చోడిలాగా అనిపిస్తున్నాడా? ఇతడే ఆ వ్యక్తి, ఆ మహాత్ముడు ఇతడే అని చెప్పిన తర్వాత కానీ మనం గౌరవించడం ప్రారంభించినాం. ఆ మాట తెలియక మొదలు మనం నిర్లక్ష్యం చేసినాం. అట్లాగే దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి తత్వమే పరతత్వము, అదే సర్వభూత మహేశ్వరుడు, సర్వము అదే అనేటువంటి విషయం మనకు తెలియకపోవడమే దాన్ని అవమానించడం అని అర్థం అన్నట్టు. మోఘాష మోఘకర్మాణో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీమా సురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితాః. ఇక మన పరిస్థితి ఎట్లున్నదో ఈ శ్లోకం లోపల చెప్తా ఉన్నాడు అన్నట్టు. వ్యర్థములైన ఆశలు గలవారును, వ్యర్థములైన కర్మములు గలవారును,
వ్యర్థమైన జ్ఞానము కలవారును బుద్ధిహీనులను రాక్షస సంబంధమైనదియు అసుర సంబంధమైనదియు అగు స్వభావంని ఆశ్రయించుచున్నారు. ఏంటంటే ఆశలు కూడా సాధ్యముగాని మన కొరకు వ్యర్థమైనటువంటియే. ఎవరినో చూసి ఆశలు పెంచుకోవడం కాదు, ఆశలలో అర్థముందా, ఆ ఆశలు నీకు సుఖం, శాంతి, ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నాయా, తర్వాత ఆ ఆశల సాకారం కొరకు నీ దగ్గర శక్తి ఉందా, ఇవి ఏమి ఆలోచించకుండా పెంచుకున్న ఆశలు అడియాసలే, అంటే వ్యర్థములైనటువంటి. ఇందులోపలనే 100కి 90% కాదు 99% ఆశలన్నీ వ్యర్థమైనటువంటి. ఏ ఆశలు నీకు సుఖం, శాంతి, ఆనందాన్ని ఇవ్వవో ఆ ఆశలన్నీ వ్యర్థములైనటువంటి. అజ్ఞాన దృష్టితో ఆలోచించినా కానీ మనం చేసే ప్రతి పనిలో మనకు సుఖం, శాంతి, ఆనందం కావాలనే మనం పనులను ప్రారంభిస్తున్నాం అన్నట్టు. మనం ఎంత ప్రయత్నించినా కార్యాలన్నీ సఫలం కావచ్చు, భౌతిక విషయాలన్నీ పెరిగిపోవచ్చు, కానీ అందులోపల సుఖం, శాంతి, ఆనందమే గనక లేదనుకోండి. ఎందుకు లేదు అంటే నీవు శాస్త్రవిధిని విడిచిపెట్టి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం, ఆశలకు కూడా ఒక శాస్త్రీయత అనేది ఉండాలన్నట్టు. ఆత్మతత్వం తెలిసి ఉండాలి. అటువంటిది ఏమి తెలియకపోతే నీకు సుఖం, శాంతి, ఆనందం నీ ఆశల ద్వారా లభించకపోతే అది వ్యర్థమైనటువంటిదే. ఒక మాట, నీకు రోగం బాగా పీడిస్తూ ఉంది, ఔషధము ఎంతో విలువైన వైద్యుడు ఔషధం ఉన్నదనుకోండి, అది సేవించిన తర్వాత కూడా రోగము తగ్గకపోతే ఆ ఔషధం నీ కొరకు వ్యర్థమే. అట్లాగే భవరోగం యొక్క తాపాన్ని తగ్గించినటువంటి ఆశలు ఎంత గొప్ప అయినప్పటికైనా కానీ నీ సుఖం, శాంతి, ఆనందం అనేటువంటిది నీకు ప్రసాదించకపోతే ఆ యొక్క ఆశలు నీకు వ్యర్థమైనటువంటియే. అంటే శాస్త్రోక్తమైన పద్ధతిలో పని ఆశలు ఉండాలని అర్థం అన్నట్టు. అశాస్త్రీయమైన ఆశలు నీవు అనుకున్నది నీకు ఇవ్వలేవు కాబట్టి అది నీకు వ్యర్థమైంది. ఎప్పుడైతే ఇలాంటి ఆశలన్నీ వ్యర్థమైన మదిలో నిండుకొని ఉంటాయో వాటి సాధన కొరకు చేసే పనులన్నీ కూడా వ్యర్థమే. ఇంత చేసి ఏం లాభము? వ్యర్థమే అయిపోయింది కదా నీ శ్రమ అంతా. ఒక రైతు ఏదో కొత్త రకం వంగడం అని చెప్పేసి ఎవరో చెప్తే తెచ్చుకున్నాడు, పెట్టాడు అన్నట్టు. అది మొలిచినప్పటికైనా కానీ ధాన్యాన్ని ఇవ్వలేదు, ఎన్ను రాలేదు, పంట పండలేదు అన్నప్పుడు వాడు చేసిన కర్మలంతా వ్యర్థమే. వాడు వేసిన ఎరువులు అనుకోండి, సస్య అంతర్కృషి సర్వం మొత్తం కూడా వ్యర్థమే కదా. ఎందుకంటే నీకు సరి అయిన జ్ఞానం అందకపోవడం వల్ల ఏదో ఆశలు పెంచుకున్నావు. ఈ వంగడం ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఆశలు పెంచుకున్నావు. ఆ ఆశ ఏం చేసింది? వ్యర్థమైనటువంటి ఆశ నీ నుంచి వ్యర్థమైనటువంటి కర్మలు, అంటే దాని సాధన కొరకు నువ్వు చేసినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ సఫలం కానప్పుడు ఆ కర్మలు కూడా వ్యర్థమే కలవారును. వ్యర్థమైన జ్ఞానం కలవారును. నీకు సరి అయిన జ్ఞానం ఉంటే నీ ఆశలు కూడా వ్యర్థం కావు. నీకు సరి అయిన జ్ఞానం ఉంటే
ఆశల కొరకు చేసేటువంటి సాధన కూడా వ్యర్థం కాదు. అయితే నీకు మొట్టమొదలు జ్ఞానము అంటే వ్యర్థమైందంటే నీకు ఉన్నది అజ్ఞానమైనప్పుడు అజ్ఞానం లోపల నుంచి ఆశలు పుట్టుకొని వస్తే అవి వ్యర్థమైపోతాయి. తర్వాత కర్మలు పుట్టుకొని వస్తే అవి వ్యర్థమైపోతాయి. బుద్ధిహీనులను, ఎవరికి జ్ఞానం లేదో వాడు బుద్ధిహీనుడు అని అర్థం అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు? రాక్షస సంబంధమైనదియు వాని ఆలోచనలంతా అమానుషంగా ఉంటాయన్నట్టు. రాక్షస కృత్యాలు, ఇంకా సత్యానికి వ్యతిరేకంగా ఆలోచించడము, తన ఆలోచనలకు ధృవీకరించినటువంటి వాళ్ళతో ద్వేషం పెంచుకోవడము, చీకటిలో పరిగెత్తినట్టు రాక్షస కృత్యాలు ప్రారంభమైపోతాయి అన్నట్టు. అసుర సంబంధమైనది, అది కూడా రాక్షస కృత్యమే. అసుర సంబంధమైనది స్వభావంని ఆశ్రయించుచున్నారు. కాబట్టి ఈ శ్లోకం లోపల ఏముందంటే జ్ఞానం చాలా ముఖ్యమైనది. ఎప్పుడు నీకు జ్ఞానం లేదో ఆశలు ఎలా ఉంచుకోవాలో తెలియదు. ఎప్పుడు నీకు జ్ఞానం లేదో కర్మలు కూడా చేసినవి వ్యర్థమే అయిపోతాయి. ఎందుకు వ్యర్థమైంది? నీకు సుఖం, శాంతి, ఆనందం ముఖ్యమైనది. ఇవి లేకుండా ఏమి ఉన్నప్పటికైనా జీవితమే వ్యర్థమనే కన్క్లూజన్కి వచ్చేటువంటి వాళ్ళు ఎంతో ఉన్నారు. ఏం చేసినా ఏం లాభం కాలేదు. మస్తు చేసినాం, కావాల్సినంత చేసినాం, కానీ ఏం ప్రయోజనం లేదని ప్రతి ఒక్కడు వాపోతున్నాడు వృద్ధాప్యం లోపల. ఎందుకప్ప అంటే ప్రపంచం చేయడానికి ఎవడు వద్దనలేదు. ప్రపంచంను శాస్త్రోక్తమైన పద్ధతి లోపల ఆచరించినవా? ఏంటిదంటే చతుర్విధ పురుషార్థాల మర్మం తెలిసిందా నీకు? ధర్మ, అర్థ, కామ, మోక్షాల యొక్క సత్యం ఏంటిదో నీకు తెలిసిందా? ఆ జ్ఞానం నీకున్నదా? లేదు. ఉంటే ఆ జ్ఞానము నీ నుండి ధర్మబద్ధమైన కర్మలనే చేయిస్తున్నట్టు. జ్ఞానము లేని కారణంగా నీవు చేసేటువంటి కర్మల లోపల ధర్మబద్ధత లేదు. అందుకే ధర్మబద్ధమైన అర్థకామాలు నీకు ఎప్పుడైతే ఉండయో, అర్థకామాల లోపల అధర్మము ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో అప్పుడు నీ యొక్క ప్రవృత్తి రాక్షసుడిగా మారిపోతుంది అన్నట్టు. ఏమీ పూర్తిగా రాక్షసుడిగా మారిపోయే అవకాశం ఉందన్నట్టు. కాబట్టి అర్థకామాల్లో ఉండే సూక్ష్మం తెలుసుకుంటే ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు నీకు సాక్షాత్ మోక్షాన్ని ప్రసాదిస్తాయి అన్నట్టు. అర్థకామాల లోపల ధర్మబద్ధత లేకపోతే మొత్తం పురాణాలు చదువుతూ చూడండి, మొత్తం మీద అర్థకామాలకు ధర్మబద్ధత లేదు అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. అప్పుడు ఏం చేశారు? మొత్తం మీద రాక్షసులుగా తయారైపోయినారు. ఉదాహరణకి ధర్మబద్ధత అనేటువంటిది కామము లోపల లేనందుకు రావణుని యొక్క చరిత్ర రాక్షసుగా మారిపోయింది. ధర్మబద్ధమైన కామము లేనప్పుడు, కామేచ్ఛ అనేది ధర్మబద్ధత లేనప్పుడు, ఇక్కడ అర్థేచ్ఛ, అర్థ అంటే రాజ్యం, భోగం అంతా వచ్చేసింది అనుకోండి. అర్థ ఇచ్ఛ ఏదైతే ఉన్నది కదా, దానికి ధర్మబద్ధత లేదు దుర్యోధనుని దగ్గర. నాది నాకే కావాలి, ఎదుటి వారి కూడా నాకే కావాలి అనేటువంటి భావన ఏమైపోయింది? ధర్మ విరుద్ధమైనటువంటి అర్థచింతన, ధర్మ విరుద్ధమైనటువంటి కామచింతన. రావణుడు పతనం అయిపోయాడు. అర్థచింతన అంటే రాజ్యభోగాలంతా నాకే కావాలంటే అర్థచింతన అన్నట్టు. ఇక్కడ వీడు నాశనం అయిపోయాడు. అంటే రాక్షసులుగా చరిత్ర లోపల మిగిలిపోయినరు. దాని నుంచి మనం సురక్షితంగా ఉండాలి. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటిదంటే నీ ఆశలకు ధర్మబద్ధత ఉండాలి, నీ కర్మలకు ధర్మబద్ధత ఉండాలి, నీ జ్ఞానానికి ధర్మబద్ధత ఉండాలి, నీ బుద్ధికి కూడా ధర్మబద్ధత ఉండాలి. ఇవి ఏవీ లేనప్పుడు అధర్మం ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో వీటన్నిటి లోపల
అప్పుడు మనిషి ఆటోమేటిక్ రాక్షసుడుగా మారిపోతాడు. ఇంతే. రాక్షసులు అంటే మరి ఎక్కడి నుంచో కొమ్ములు పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు కారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇది రాక్షసుల కృత్యం ఇట్లున్నది అన్నట్టు. ఓ అర్జున, మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారై, మహాత్ములు ఎవరప్ప? ఎవరి ఆత్మ పరమాత్మతో సమరసమై ఉన్నదో, ఆత్మ పరమాత్మతో సమరసమైపోతే వాడు మహాత్ముడైపోతాడు అన్నట్టు. ఎట్లా? చెప్తా ముందు. మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారలై నన్ను సమస్త ప్రాణులకు ఆది కారణునిగాను నాశరహితునిగాను ఎరంగి వేరొక దాని యందు మనస్సును ఉంచని వారలై నన్నే సేవించుచున్నారంటే అనుభవిస్తున్నారని అర్థం అన్నట్టు. ఆత్మానుభవ తత్పరులు అని అర్థం. మహాత్ములైతే అంటున్నాడు ఇక్కడ. ఎవరు మహాత్ములు? తన దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది పరమాత్మే తప్ప మరొకటి లేదు అని తెలుసుకున్నప్పుడు వాని ఆత్మ పరమాత్మ రెండు ఒకటైపోయినాయి. రెండు ఒకటే అనేటువంటి అనుభవ జ్ఞానం లోపల నిలిచినటువంటి వాడే మహాత్ముడు. భూమి మీద ఎన్నో పేర్లతో నదులు ఉన్నప్పటికైనా కానీ ఆ నదులన్నీ నదీ జలమంతా సముద్రంలో కలిసిపోయిందనుకోండి, అప్పుడు నదీ జలాల పేరు ఉండదు, సాగర జలం అయిపోతుంది. అట్లాగే నేను దేహం అనుకున్నంత వరకు భూమి మీద ఉన్న నది మాదిరిగానే దేహాన్ని ప్రకాశింపజేస్తున్నదే ఆత్మతత్వం, అదే పరమాత్మతత్వం అనుకున్నప్పుడు ఆ నది సముద్రంలో కలిసినట్టే లెక్క. ఆత్మ పరమాత్మ సామరస్య అనుభవం ఉన్నటువంటి వాళ్ళే మహాత్ములు. ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఈ ఆత్మ అనేటువంటి జ్ఞాన అనుభవ తత్పరులే మహాత్ములు. దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారలై, అసురీ ప్రకృతి సంగతి మనం గతంలో చూసుకుంటే ఇంకో పక్క శ్లోకం లోపల, దైవీ ప్రకృతి అంటే వాళ్ళ దృష్టి లోపల అంతా సర్వము ఖలు ఇదం బ్రహ్మ, తన ఆత్మ పరమాత్మ సామరస్యమే కాకుండా ప్రకృతి అంతటా వాళ్ళ దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంట. మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారలై, దైవీ ప్రకృతి అంటే దైవీ భావం, సర్వము ఖలు ఇదం బ్రహ్మ అంటే దివ్య దృష్టి గలవారు. ఎవరి దృష్టికి పరమాత్మ తప్ప తనలో కానీ తన బయట కానీ, బయట ప్రకృతి ఉన్నది, దేహం కూడా ఒక ప్రకృతి, పంచభౌతిక దేహం కూడా ఒక ప్రకృతి. దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారంటే అక్కడ ఇక్కడ ఎక్కడైనా దైవం తప్ప, దేవుని యొక్క దివ్యత్వం తప్ప దానికి భిన్నంగా ఇంకొకటి లేనే లేదు అనే దృఢమైన నిశ్చయం ఏదైతుందో, ఆ దృఢమైన నిశ్చయమే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారంటే అటువంటి దృష్టి గలవారు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి భావం దృఢమైనటువంటి వాళ్ళు దైవీ ప్రకృతి తత్పరులను అర్థం అన్నట్టు. వాళ్ళ స్వభావం, ప్రకృతి అంటే ఇంకొక అర్థం వస్తుంది, వాళ్ళ స్వభావమే దైవీ స్వభావమై ఉంటుంది అన్నట్టు. వాళ్ళ దృష్టి దైవీ దృష్టి అయి ఉంటుంది. ఆశ్రయించిన వారలై ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి, జ్ఞానం ఏమొస్తుంది, సమస్త ప్రాణులకును ఆది కారణునిగాను. సృష్టికే ఆది కారణమయ్యా, సమస్తం ఏంటిది, ప్రాణులు ఏంటిది, ఇంకా సర్వానికి ఆది కారణుడు, సర్వస్వరూపుడవు నీవే. మరి
నీకు జననమే లేనప్పుడు నాశనం ఏమిటిది ఇంకా ఉండదు కదా. పరమాత్మ అన్నప్పుడు నాశరహితునిగా ఎరంగి అంటే పరమాత్మ తత్వమును తెలిసినటువంటి వాడు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నది పరమాత్మే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావన స్థిరమైనటువంటి వాడు ఇంకెందుకు వేరొక దాని యందు మనస్సు నుంచని వారలై నన్నే సేవించుచున్నారు. వేరే ఒక దాని అనే మాటకు అర్థం చేసుకోవాలి. వేరే ఒకటి ఉందా? ఎక్కడ ఏది ఉన్నప్పటికైనా కానీ అది అంతా నీవే అయినప్పుడు, నాలో నేనంటున్నది నీవే, నా ముందున్న సమస్త విశ్వ చైతన్యము నీవే అయినప్పుడు, ఈ భావం నాకు తెలిసినప్పుడు మనసు ఎక్కడికి పోతుంది? చూడండి, చిన్న సూక్ష్మం చాలా అద్భుతమైనటువంటిది. మనసు ఏదైతే ఉందో, మనసు యొక్క వైచిత్ర్యం అనాలి దీనికి. ఎందుకు మనసు యొక్క వైచిత్రం అంటామంటే, విచిత్రంగా ఉన్నది మనసు. ఉన్నత ఉండదు, ఉండనివ్వదు. క్షణం లోపల ఎక్కడ పోతుందో తెలియదు, క్షణం లోపల ఎక్కడ వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. ఇంతటి వైచిత్ర్యమైనటువంటిది మనసు, విచిత్రమైనటువంటిది మనసు. అయితే ఇక్కడ మనసు యొక్క వైచిత్ర్యం ఏదైతున్నదో అదంతా చైతన్య వైభవమే. చైతన్యం అంటే పరమాత్మ. మనసు యొక్క వైచిత్ర్యం అనాలి, ఎందుకంటే దానికి అట్లున్నది. ఎంత విచిత్రం ఉందంటే, ప్రపంచం లోపల మనసు కన్నా గొప్ప విచిత్రమైంది, శక్తివంతమైంది, చపలంతో ఇంకొకటి లేదు. ఎంత వైచిత్రమైంది! ఇటువంటి విచిత్రమైన స్వభావంతో కూడినటువంటి మనసు అవుతున్నది కదా. మనసు యొక్క వైచిత్ర్యము చైతన్యం యొక్క వైభవమే. చైతన్యం అంటే పరమాత్మ, దాని వైభవమే మనసు యొక్క వైచిత్ర్యం. ఎట్లా? దీనికి సాక్ష్యం ఏంటంటే, విచిత్రమైనటువంటి కల్పనలకు కారణమైనటువంటి మనసున్నదే శవం లోపల లేదు. అది ఆ వైచిత్ర్యం అంతా పోయింది, చపలత్వమైంది, సర్వం పోయింది. ఎందుకంటే అక్కడ శివం లేదు, అక్కడ చైతన్యం లేదు. చైతన్యం అంటే శివ చైతన్యం లేదు. చైతన్యం లేని దగ్గర మనసు వైచిత్ర్యం కూడా లేదు. మనసు యొక్క వైచిత్ర్యం ఉన్నదంటే అది చైతన్యం ఉంటేనే ఉన్నది కాబట్టి అది కూడా చైతన్యం యొక్క వైభవమే, విభూతియే. ఇట్లా అనుకున్నామనుకో, ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకున్నామనుకో, మనసులో ఉండేటువంటి ఇంద్రియాణ మనశ్చాస్మి, ఇంద్రియాలలో మనసును నేనే అంటున్నావు. ఇంద్రియాలలో మనసు నీవైనప్పుడు మనసు యొక్క సమస్త వైచిత్ర్యాలు కూడా నీ చైతన్యం యొక్క పరిణామమే. ఎక్కడ మనసు పోతే పోయే మనసులో ఉన్నది ఈశ్వర చైతన్యమే. ఎక్కడికి వాలుతుందో అక్కడ ఉన్నదంతా కూడా ఈశ్వర చైతన్యమే. సర్వము ఖలు ఇదం బ్రహ్మ. ఈ సత్యం తెలిసినప్పుడు మనసు పొమ్మన్నా ఇంకొక దాని దిక్కు పోదు. నన్నే సేవించినారంటే ఇటువంటి బ్రహ్మానుభూతిని, బ్రహ్మానుభవ తత్పరతనే సేవనం అంటారు అన్నాడు. ఏమైనా సేవించిండ్రా అని అడుగుతామంటే ఏమైనా తిన్నరా అంటే ఏదైనా అనుభవించిండ్రా అని అర్థం అన్నాడు. ఇటువంటి బ్రహ్మానుభవ తత్పరత ఏదైతే ఉన్నదో దానికే నన్నే సేవించుతున్నారు. అంటే నీ లోపల నేనై ఉన్నటువంటిదే జగమంతా వ్యాపించి ఉన్నది. ఈ సత్యం యొక్క అనుభవంలో ఎప్పటికి ఉండడమే సేవించడము అని అర్థం అన్నట్టు జ్ఞాన మార్గం లోపల. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ వచ్చే ఎపిసోడ్ లోపల ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇంకా మిగతా కూడా కొనసాగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.